పలావ్ కుక్ అయ్యేలోపు మాట్లాడదాం కదా అని హాల్కి వస్తే మా ఆయన అన్నయ్య కలిసి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. సరేలే అని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మళ్ళీ నేనైతే వంటగదికి అయితే వస్తాను అనమాట. నేనైతే ఓన్లీ పలావ్ ఒకటే కుక్ చేస్తున్నాను. బిర్యానీ అని కూడా పిలుస్తాంలే ఈ పలావ్ని మేము. ఏంటి మటనా? ఫ్రైడ్ రైస్, చారు, అది మనం చేసిన బిర్యానీ. ఇంకా నా చేత్తోని నేను తయారు చేసిన పలావ్ అయితే అయిపోయిందనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ వాసన అయితే గుమగుమలాడిపోతుంది అనేసి అయితే మా ఆయన పక్క నుంచి అయితే సెటర్లు వేస్తున్నారు. ఇంకా మా ఆయనకు తెలుసు కదా నేను ఎలా వండుతానో, ఆల్మోస్ట్ తనకు తెలుసు. కానీ తన ఫ్యామిలీ కూడా నా వంట ఎలా ఉంటుందో చూడడానికి అయితే టేస్ట్ చేద్దామని అందరూ ఒక ప్లేట్లో వేసుకున్నారనమాట. కర్రీస్ అన్ని కూడా వదిన కుక్ చేసింది అనమాట. నేనైతే ఓన్లీ పలావ్ ఒకటి కుక్ చేశాను. మొత్తం అందరం కలిసి తినేసాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి వదిన డ్యూటీకి వెళ్ళిపోయింది. డ్యూటీకి వెళ్ళిపోయే ముందు పప్పు అయితే నానబెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. అదైతే రుబ్బేసి ఉంచి మార్నింగ్ టిఫిన్ వేసుకోవచ్చు అనేసి అయితే చెప్పింది నాతో. నేనైతే పప్పు అంతా రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను మార్నింగ్ రావడానికి లేట్ అయిపోద్ది, ఒకవేళ నేను తొందరగా రాకపోతే మీరే దోశలు వేసేసుకోండి అని అయితే చెప్పేసి వదిన అయితే వెళ్ళిపోయింది.